ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను. ఓకే. ల్యాండ్ విషయంలో ఇంత కంగారు పనికి రాదప్పా. కొంచెం ఊపిక పట్టాలి. అలా పట్టి 1.5 year గడిచిపోయింది. ఇంతవరకు వెయిట్ చేసావు కదప్పా, ఇంకో 2-3 నెలలు. 2-3 ఫైనల్గా ఇవ్వగలరా ఈ రోజుకి పక్కా అని? కొంచెం మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. అందుకే నాకు రావాల్సిన 15కి వడ్డీ కల్పిస్తే నాకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. 15 వరకు సర్దగలను కానీ వడ్డీ అంటే. భూపతి గారు, లాస్ట్ ఇయర్ మీ చేతిలో కాకుండా రూపాయి వడ్డీ తిప్పుకొని ఉన్నట్లయితే 12% ఇంట్రెస్ట్ వచ్చి ఉండేది. వర్స్ట్ కేసులో ఎఫ్డి వేస్తే 7.5 అంటే సుమారు 2 లక్షల రూపాయలు. రియల్ ఎస్టేట్లో ఒక్కసారి దిగాక అసలు ఇవ్వడమే గొప్ప. ఇంకా వడ్డీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావప్పా? అయినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఇవ్వడానికి నేను జపాన్ ప్రధానమంత్రిని కాదు, మీరు నరేంద్ర మోడీని కాదు. నీ చేతుకున్న ఉంగరాలతో ఈజీగా అకౌంట్ సెటిల్ చేయొచ్చుగా. 7.5 కాదు కానీ 5-10 వేలు. ఏంటి ముష్టేస్తున్నారా? $10,000 అని మీరు, 2 lakhs అని మా బాబాయ్. ఇద్దరిలో ఎవరో ఒక్కళ్ళే కరెక్ట్ కదా. ఎవరో ఒకళ్ళు కాదు తమ్ముడు. నేను అదే అంటున్నానండి. మీరు పెద్దోరు, మీరే కరెక్ట్. కానీ నాకు ఒక డౌట్. మీకు రియల్ ఎస్టేట్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎప్పుడైనా నష్టపోయారా? ఎప్పుడో ఏంటి తమ్ముడు, మొన్నే 3 నెలల క్రితం మేము కొన్న సైట్లో రోడ్ వైడనింగ్ కోసం 25 అడుగులు వదిలేయాల్సి వచ్చింది. ఇంకా నా కర్మకాలి ఆ కలప సప్లై చేసేవాడు 5 లక్షలు తీసుకుని మాయమైపోయాడు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. మీ శివుడికి బాగా చెప్పుకుంటున్నట్టున్నారు. అయినా మీకు తెలియదేముంది? మనది కానిది మనం లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటే మనది అయినది ఆయన రైట్ హ్యాండ్ నుంచి లాక్కుంటాడు, వడ్డీతో సహా. మీ పూజలు రుద్రుడి కరుణించి మీ అకౌంట్లో పాపం పెరిగిపోకుండా ఆయనే వడ్డీతో సహా మీ అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. A wise man once said, రుద్రుడి కోర్టులో వడ్డీ కెన్ బి డిలేడ్ బట్ కెన్ నాట్ బి డినైడ్. కరెక్టే, నాదే ఉంది, పోతే పోయేది 1,00,000. కానీ నాలాగా శివుడు వడ్డీకి మీతో డిస్కషన్ పెట్టడుగా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బార్గెనింగ్ ఉండదు భూపతి గారు. ఫిక్స్డ్ రేట్, ఎంత లాగాలో అంతా లాగుతాడు. వేలల్లోనో లక్షల్లోనో కోట్లలోనో. మీ ఇష్టం, 5 ఇస్తారో 10 ఇస్తారో, నేను తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు బాల్ మీ కోర్టులో, అగ్రిమెంట్ పేపర్స్ మీ కోర్టులో. ఏది ఏమైనా ఫైనల్ జడ్జ్మెంట్ ఆ కోర్టులోనే అనుకోండి. భక్తి కన్నా అప్పుడప్పుడు భయంతోనే పనులు అవుతాయి బాబాయ్. దట్ ఈస్ ట్రూ.